హాయ్ మిత్రమా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అయితే నా గురించి నేను చెప్తాను చూడండి. ఒకరికాడ చేయి చాపే బ్రతుకు నాది కాదు, ఒకరికాడ తల ఉంచుకున్న బ్రతుకు నాది కాదు. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లం వచ్చినా సరే నా కుటుంబం కానీ నాకు కానీ నేను ఎప్పుడు కూడాను కష్టంతోనే ఆ ప్రాబ్లంతోనే నేను యుద్ధం చేస్తాను. కానీ ఒకరికాడికి వెళ్ళిపోయి తల ఉంచుకున్న బ్రతుకు నాది కాదు. ఎప్పుడు కూడాను ఎవరి ముందలా తల ఉంచుకోలేదు. తప్పు చేసినప్పుడే తల ఉంచుతాను తప్ప తప్పు చేయనప్పుడు ఎప్పుడూ తల వంచను. అలాగే నెక్స్ట్ 10 మంది ఉండేటప్పుడు దాన్ని 10 గుంపుగా అని అనుకుంటారు. ఎందుకంటే అందులోనే 10 మంది ఉండి కాడ ఎప్పుడు కూడాను ఎవరి గురించో చెడ్డ విషయాలు కానీ చెడ్డ వార్తలు కానీ ఏ ఓట వినవలసి వస్తుంది. అదే సింహంలాగా సింగల్గా బ్రతుకు, సింగల్గా ఉండు. అప్పుడు నువ్వు ఏ ఒకటైనా సరే నీ సొంత హృదయంతోనే అయ్యో ఇది కష్టం, ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి మార్గం అని అనేసి నీకు ఒక ఐడియా వస్తుంది. అందుకని నేను చెప్పే విషయం ఏంటంటే ఎప్పుడు కూడాను దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకోవాల్సింది ఒక్కటే. దేవుడా, నా కుటుంబంకి ఆరోగ్యం ఇయ్యు, నాకు ఆరోగ్యం ఇయ్యు. మా కష్టాన్ని మేము నమ్ముకొని మా చెమటను మేము చేసుకొని ఆ కష్టం మీద మేము బ్రతుకుతాము. అప్పుడు ఒకరికాడ చేయి చాపుకున్న బ్రతుకు నాకు ఉండదు, ఒకరికాడ అడుక్కునే జీవితం మాది కాదు. అప్పుడు తల నిటారుగా ఉంచుకొని రొమ్మిరుసుకొని డేరింగ్గా బ్రతకడం. అదే అలాగని గర్వం కాదు. దీని అర్థం ఏంటంటే ఒకరికాడికి వెళ్ళిపోయి మనం చేయి చాపుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతావు, ఇంకొకరికాడ అప్పులు చేసుకొని ఎన్నాళ్ళు బ్రతుకుతావు. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో. ఈ దేవుడిచ్చిన ఆరోగ్యము కాలు చేలు అన్నీ బాగుండేటప్పుడే మనము ఏదైనా సరే సంపాదించుకోవాలనే సాధించాలన్నా సరే. కాలేజీ వంగిపోయినాక ఇంకప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. అది ఒక్కటి తెలుసుకోవాలి ప్రతి ఒక్క మనుషులు కూడా. అందుకనే నేను కోరుకునేది ఏంటంటే మీ ప్రసాద్తో కోరుకునే మాటలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మంచి మార్గాన్ని మంచి ఆలోచనతో బ్రతకాలి, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంచుకోవాలి అనేది నా యొక్క కోరిక. ఓకే మిత్రమా, నేను ఆడుతున్న మాటలు మీ యొక్క మిత్రుడు, మీ యొక్క శ్రేయభిలాషుడు ప్రసాద్ ఆడుతున్న మాటలు. ఈ మాటలు మీకు నచ్చి ఉంటే, మీ హృదయం టచ్ అయి ఉంటే ఒక ఇద్దరికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా. జై హింద్.